సిక్కోలు అనుకుంటివా శివాలు అన్నట్లే ఉంటుంది అక్కడి రాజకీయం. స్వపక్షంలో విపక్షం, ఎత్తులకు పై ఎత్తులు, కుల సమీకరణాలు ఇక్కడ సర్వసాధారణం. అలాంటి చోట మంత్రి పదవి రాకపోయినా మనం రేంజ్ తగ్గదన్నట్లు స్పీడ్ మీద ఉన్నాడో లీడర్. ఆయన కష్టాన్ని గుర్తించి అధినేత రాజ్యాంగబద్ధమైన పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే మంత్రి అన్న ప్రచారం కూడా మొదలైంది. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటి ఆయన లెక్క? శ్రీకాకుళం జిల్లా అంటేనే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఇక అందులో ఆమదాల వలస నియోజకవర్గం అంటే రాజకీయ ఉద్దండులు అడ్డా. దివంగత మాజీ నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు, మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ పోయిన చోటే వెతుక్కున్నట్లు మొన్నటి ఎన్నికల్లో తొడగొట్టి గెలిచారు. విపక్షంలో ఉండగా అధికార పార్టీ బెదిరింపులు, వేధింపులను తట్టుకుని నిలబడ్డారు. పదుల సంఖ్యలో పోలీస్ కేసులను కూడా ఎదుర్కొని జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. మాజీ సభాపతి తమ్మినేని సీతారాంని ఓడించిన కూన రవికుమార్కు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అయితే కుల సమీకరణాలు, ఇతర కారణాలతో కూనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోయినా ఎమ్మెల్యే అనే పదవి ప్రజలిచ్చారని, ఆ పదవి ఉన్నంత వరకు తననెవరూ ఆపలేరని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన రవికుమార్ చెప్పినట్లే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కక్ష సాధింపు రాజకీయాల జోలికి పోకుండా విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. మొదటి నుంచి శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాగానే ఉండిపోయింది. ఇక్కడ సహజ వనరులను సరిగా ఉపయోగించుకోకుండా జిల్లా ప్రజలను ఇక్కడి నాయకులు వెనక్కి నెట్టేశారనే అభిప్రాయంతో ఉన్నారు కూన రవికుమార్. అందుకే ఈసారి గెలవగానే శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను నివారించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 3 నియోజకవర్గాలను కలుపుతూ బూర్జ మండలంలో 30,000 కోట్లతో 3,200 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆమదాల వలసతో పాటు పక్కనే ఉన్న పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల అభివృద్ధికి కూడా దోహదపడే పవర్ ప్లాంట్ విషయంలో పట్టుదలతో ముందుకు వెళుతున్నారు కూన రవికుమార్. సిక్కోలు జిల్లాలో రాజకీయంగా అనుభవం ఉన్న టీడీపీ బలోపేతానికి కష్టపడ్డ కూన రవికుమార్ సేవల్ని గుర్తించి పీయూసీ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ రంగాలలో పెట్టుబడులు, నిధుల వినియోగం, దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చే బాధ్యతలను ఎంతో నమ్మకంతో రవికుమార్కు అప్పగించారు సీఎం చంద్రబాబు. కొన్ని నెలల్లో ఉగాదికి ముందు గాని తర్వాత గాని మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కూన రవికుమార్కి అధిష్టానం అవకాశమిస్తుందని కేడర్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఒకే కుటుంబం నుంచి రాష్ట్ర, కేంద్ర మంత్రులున్న కూనకు కూడా అవకాశం ఇచ్చి బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది. పదవున్నా లేకున్నా తగ్గేదే లేదనే రవికుమార్కి అమాత్య యోగం ఉందో లేదో చూడాలి మరి.